అందరికీ నమస్కారం అండి. కామ్ట్రాన్లో ఇది బిఎల్డిసి ఫ్యాన్ ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను, అది ఇన్స్టాలేషన్ చేశాను. ఇది బాక్స్ అయితే అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. ఇది మోడల్ వచ్చేసరికి కామ్ట్రాన్ గ్రో 28 వాట్స్ అని చెప్పేసి ఉంది. ఇది రెగ్యులేటర్ని బైపాస్ చేయమని ఉంది. ఎనర్జీ సేవింగ్ 60% వరకు ఎనర్జీ సేవ్ చేయొచ్చు, కానీ ఎంతకన్నా ఎక్కువ చేయొచ్చు. అలాగే రిమోటు మీకు ఆర్ఎఫ్ రిమోటు ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఉపయోగాలు ఏంటో చెప్తాను మీకు. బిఎల్డిసి మోటార్ మీద రన్ అవుతుంది. తర్వాత 5 years వారంటీ ఉంటుంది, 5 star రేటింగ్ ఉంటుంది. ఇది ఒకసారి మీకు ఫ్యాన్ ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను, అదొకసారి మీరు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దరు. కానీ దాని పర్ఫార్మెన్స్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. అలాగే ఇది రిమోట్ అండి. ఇది ఆర్ఎఫ్ మీద నడుస్తుంది అన్నమాట, అంటే రేడియో ఫ్రీక్వెన్సీ. ఇది ఒకవేళ మీరు రిమోట్ పని చేయలేకపోతే, అంటే అన్పేర్ అయిపోతే కనుక మీరు ఇక్కడ ఇది రిమోట్ బ్యాక్ సైడ్ ఇచ్చేసి చూడండి. ఇది ఎలా పేరింగ్ చేసుకోవాలి. 2 pair రిమోట్ ప్రెస్ పవర్ అండ్ 1 button 10 seconds హోల్డ్ చేసి పట్టుకుంటే మీకు ఇది డైరెక్ట్గా పేరింగ్ అవ్వడం జరుగుతుంది. దీని ఒకసారి ఇంకొకటిగా మీరు ఏంటంటే రెగ్యులేటర్ని బైపాస్ చేయాలి. ఆల్రెడీ చెప్పాడు కదా, ఈ లోపల కనెక్షన్ తీసేసేయాలి, డైరెక్ట్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ పర్ఫార్మెన్స్ అంతా ఇందులో ఉంటుంది మీకు. ఒకసారి మీరు పవర్ ఆన్ చేద్దాం. ఇది అంటే యాక్చువల్లీ దీనికి చూపించకపోయినా రిమోట్ వర్క్ చేస్తుంది. స్పీడ్ 1, స్పీడ్ 1 దాని పర్ఫార్మెన్స్ పెద్దగా ఏమీ కాదు. 1 అంటే సరే. 2లో చూద్దాం. మీకు ఇక్కడ ఎటువంటి ఎల్ఈడి బ్లింక్ అవ్వదు, ఓన్లీ రిమోట్లోనే బ్లింక్ అవుతుంది. దానికి చూపించవలసిన అవసరం లేదు రిమోట్కి. ఇది ఆర్ఎఫ్ మీద రన్ అవుతుంది. అయితే పవర్ సేవింగ్ అయితే కనుక ఎక్కువ ఉంటుంది. 2లో పర్వాలేదు. అలాగే 3లో చూద్దాం. 3 పర్వాలేదు. తక్కువ కావాలంటే 2లో పెట్టుకోవాలి. 1 అంటే బాగా తక్కువ, మీకు అదేం పని చేయదు అసలు. 2 ఓకే. మీడియం కావాలంటే 3, ఇక కొంచెం మీడియం కావాలంటే 4. 4 పర్వాలేదు. అలాగే 5 కూడా చూద్దాం. మీకు చూపించడం కోసం రిమోట్ చూపిస్తున్నాను, కానీ రిమోట్కి ఫ్యాన్కి చూపించవలసిన అవసరం అయితే లేదు. ఇది 5లో అయితే ఎయిర్ డెలివరీ బాగానే ఉంది. సార్ చూడండి. అలాగే ఈ రిమోట్లో ఫస్ట్ నాయిస్ వస్తుంది కాబట్టి తగ్గించేద్దాం. ఇది ఏంటంటే టైమర్ 2 hours, 4 hours, 6 hours, 8 hours. మీరు ఇది ఒకసారి ప్రెస్ చేస్తే 2 hours తిరిగి ఆటోమేటిక్గా పవర్ ఆగిపోద్ది. మళ్ళీ కావాలంటే మీరు గ్రీన్ కలర్ బటన్ ఆన్ చేసుకోవాలి. ఒకవేళ ఫ్యాన్ డైరెక్ట్గా ఆఫ్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ రిమోట్ ద్వారా ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అత్తమాను స్విచ్ని యూజ్ చేయక్కలేకుండా రిమోట్ ద్వారానే యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మరి ముఖ్యంగా ఈ ఫ్యాన్ తీసుకోవడానికి గల కారణం పవర్ సేవింగ్. మీరు ఈ ఫ్యాన్ని లో వోల్టేజ్లో కూడా తిప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు కొంచెం విలేజెస్లో పవర్ తక్కువ వచ్చినప్పుడు ఫ్యాన్లు స్లో అయిపోవడం జరుగుతుంది కదా, దీనికి ఆ ప్రాబ్లం ఉండదు. అంటే తక్కువ లోడ్లో కూడా మీకు పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇది మ్యాక్సిమం 28 volts తీసుకుంటుంది. తక్కువలో అంటే 9 volts నుంచి, అంటే పవర్ ఒక ఎల్ఈడి బల్బుతో మీకు సమానంగా ఉంటుంది. స్లోలో, స్పీడ్లో మీకు 28 volts. అంటే ఒక ఫ్యాన్, నార్మల్ ఫ్యాను 75 watts వరకు, 80 watts వరకు
తీసుకుంటుంది. పాత ఫ్యాన్లు అయితే ఇంకా ఎక్కువ తీసుకుంటాయి. ఇది మీకు మ్యాక్సిమం స్పీడ్ అంటే మీరు 5లో పెట్టుకుంటే 28 వాట్స్ వరకే కాలుతుంది. అంతకు మించి మీకు పవర్ని కన్జ్యూమ్ చేయదు. దీనివలన ఇన్వర్టర్ వాడే వాళ్ళకి కూడా మీకు బ్యాకప్ ఎక్కువసేపు రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు ఈ ఫ్యాన్తో నార్మల్ ఫ్యాన్ ఒకటి తిప్పితే ఈ ఫ్యాన్స్ని 3 ఫ్యాన్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒక ఫ్యాన్ ఈక్వల్ టు 3 ఫ్యాన్స్ బిఎల్డిసి ఫ్యాన్స్. మీరు ఇటువంటి ఫ్యాను యూజ్ చేయడం వలన పవర్ సేవింగ్ కూడా చేసుకుంటారు. అలాగే మీకు ఇన్వర్టర్ మీద బ్యాకప్ కూడా ఎక్కువ రావడం జరుగుతుంది. కనుక మీరు ఇలాంటి ఫ్యాన్స్ యూజ్ చేసుకోవడం వల్ల మీరు పవర్ బిల్లు ఖచ్చితంగా సేవ్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇందులో బెనిఫిట్ 5 ఇయర్స్ వారంటీ ఇచ్చాడు. 5 ఇయర్స్లో ఆల్రెడీ ఒకసారి నాకు ఇది చిన్న ప్రాబ్లం అయితే దాన్ని కంప్లైంట్ చేస్తే వాళ్ళే వచ్చి సాల్వ్ చేసి వెళ్ళారు. ఒకవేళ సాల్వ్ అవ్వకపోతే వాళ్ళే పీస్ టు పీస్ మారుతున్నారు కూడా. కనుక మీరు ఎలాంటి ఫ్యాన్లు యూజ్ చేసుకోవడం వారంటీ ఎక్కువ ఉన్నది తీసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే మీరు మామూలు ఫ్యాన్తో కంపేర్ చేసుకుంటే ఈ ఫ్యాన్లు పవర్ బిల్ అని చాలా అంటే చాలా తక్కువగా కాలుతుంది. కాబట్టి మీరు ఇటువంటి ఫ్యాన్లు యూజ్ చేసుకుని పవర్ సేవ్ చేస్తారని చెప్పేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.